అదేంట్రా, పాస్టర్ గారు ఈ సండే బాప్తిసాలు ఉంటాయని అనౌన్స్ చేశారు కదా, మర్చిపోయావా? ఇది చెప్పడానికి నన్ను రమ్మన్నావా? ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏదైనా చెప్తావేమో అని అనుకున్నాను. బాప్తిసాలు ఇస్తే నాకెందుకు, ఇవ్వకపోతే నాకెందుకు? అదేమైనా పరలోకం తీసుకెళ్లే టికెటా? మనం పరిశుద్ధంగా ఉంటే అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. బాప్తిసం తీసుకుంటేనే కాదు. నువ్వు ఇంతవరకు బాప్తిసం తీసుకోలేదు కదా, ఈ విషయం నీకు గుర్తు చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని అనుకున్నాను. నువ్వనుకుంటే సరిపోతుందా? నాకలా ఏం లేదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. నీతిగా పరిశుద్ధంగా ఉంటే వెళ్తారు. నేను అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ యేసుక్రీస్తు కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు? మన అందరికీ ఒక మాదిరి చూపించడానికి. యేసేకు బాప్తిసం ఇచ్చిన యోహాను అందరికీ బాప్తిసం ఇస్తూ ఏమని ప్రకటించాడు? బాప్తిసం అనేది పాపపు జీవితంలో నుంచి మరణించి క్రీస్తులో తిరిగి జీవించినట్టు అని ప్రకటించాడు. ఇప్పుడు అదంతా వినే టైం నాకు లేదు. బాయ్. ఏమైంది వీడికి? ఏదేమైనా బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని నేను తప్పకుండా ఉపయోగించుకుంటాను. రక్షణ అనేది ఒక మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనది. పాపం చేయకుండా జీవిస్తే అది చాలు. బాప్తిసం వల్ల ఏం ఉపయోగం ఉంది? అదేమైనా నన్ను పాపం చేయకుండా ఆపుతుందా? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని 1 యోహాను 1:9 ఉంది. యేసునామాన్ని ఒప్పుకుంటే చాలు, మన పాపాలన్నీ క్షమించబడినట్టే అని బైబిల్ చెప్తుంది. ఇంకా బాప్తిసం ఎందుకు? మనల్ని మనం నీతిగా పరిశుద్ధంగా చూసుకుంటే చాలు. యాండి, నేను బాప్తిసం కోసం ప్రిపరేషన్కి వెళ్తున్నాను. మొన్న అనౌన్స్ చేశారు కదా, బాప్తిసం తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఫ్రైడే రోజు ఉపవాసంతో చర్చికి రావాలని, అక్కడ ప్రిపరేషన్స్ జరుగుతాయని. అందుకే నేను వెళ్తున్నాను. ఏమైంది మీ అందరికీ? అనవసరంగా ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవసరం లేదు, లోపలికి వెళ్ళు. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బాప్తిసం ఏం నిన్ను పాపం చేయకుండా అడ్డుపడదు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటేనే అది తీసేయబడుతుంది. కాబట్టి బాప్తిసం వల్ల ఏం ఉపయోగం లేదు. దానివల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకున్నావు కదా, అది చాలు. యేసయ్య కూడా బాప్తిసం తీసుకున్నాడని మర్చిపోయావా? తనకు తాను తగ్గించుకొని బాప్తిసం తీసుకున్నాడు. అది కూడా ఆయన ఎలాంటి పాపం చేయకుండా. అలాంటిది ఎన్నో పాపాలు చేసిన మనం తీసుకోవడానికి, అది రక్షించబడటానికి ఒక మార్గం. బాప్తిసం అనగా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని, ఆయన మన స్థానంలో మరణించి తన స్థానాన్ని మనకిచ్చాడని నమ్మి సిలువలో క్రీస్తుతో పాటు మనము చనిపోయి ఆయన పునరుత్థానం ద్వారా తిరిగి లేపబడ్డామని ఒప్పుకున్నట్టు. రోమీయులు 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అలాగే 1 పేతురు 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షికిచ్చు ప్రత్యుత్తరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? బాప్తిసం తీసుకుని వాళ్ళంతా నరకానికి వెళ్తారనా? ఆ మాట బైబిల్లో ఎక్కడుంది? నాకు చూపించు. బాప్తిసం అంటే ఏంటో, దానివల్ల ఉపయోగం ఏంటో తెలియని వాళ్ళు తీసుకోకపోతే అది తప్పేం కాదు. దానివల్ల వాళ్ళు నరకానికి ఏం వెళ్ళరు. కానీ దాని విలువ తెలిసి కూడా ఆ పని చేయకపోతే అది పాపమే. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. నీలా బాప్తిసం వల్ల ఉపయోగం లేదు అనే క్రిస్టియన్స్ని నేను ఎక్కడా చూడలేదు. యోహాను 3:3-5. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే మార్కు 16:16. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. దీనివల్ల బాప్తిసం అనేది ఒక క్రిస్టియన్ లైఫ్లో ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తులో మనం ఆయన పునరుత్థానం ద్వారా తిరిగి లేపబడినట్టు. పాస్టర్ ఎప్పుడైతే మనల్ని నీటిలో ముంచుతాడో
అది మన పాపపు జీవితంలో మరణించినట్టు. పాత జీవితం, పాత అలవాటులన్నిటినీ పూర్తిగా సమాధి చేసి ఎప్పుడైతే తిరిగి పైకి తీస్తాడో అది నూతనంగా, అంటే యేసు పునరుత్థానము ద్వారా తిరిగి లేపబడినట్టు, కొత్తగా జన్మించినట్టు. ఈ బాప్తీసం అనేది పూర్తిగా క్రీస్తుతో పాటు చనిపోయి ఆయన పునరుత్థానము ద్వారా తిరిగి లేపబడినట్టుగా ఒక ఐడెంటిటీని మనకు ఇస్తుంది. అలాగే బాప్తీసం ద్వారా మన పాత జీవితాన్ని ఒప్పుకొని దాన్ని వదిలేసి వాటిని ఇంకా మరెన్నడూ చేయకుండా ఉంటానని దేవునితో ఒప్పందం చేసుకున్నట్టు. బాప్తీసం అనేది ఒకవేళ ప్రాముఖ్యం కాకపోయి ఉంటే అది బైబిల్లో పొందుపరిచేవారు కాదు. అలాగే అది ముఖ్యమైనది కాకపోయి ఉంటే యేసయ్య బాప్తీసం తీసుకునేవాడు కాదు. శరీరానుసారంగా అది నీకు నీళ్ళలాగా అందులో మునిగి పైకి లేచినట్టుగా నీకు కనిపించవచ్చు. కానీ ఆత్మలో చూసినట్లయితే యేసు ద్వారా తిరిగి ఎలా నూతనంగా మార్చబడ్డామో చూడగలుగుతాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనలో నివాసం చేస్తాడు. మార్కు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మనలోకి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడో అప్పుడు మన పాత ఆచారాలు, పాత అలవాట్లు మార్చబడతాయి. అదేవిధంగా నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. బాప్తిసం అనేది పాత జీవితాన్ని చంపేసి నూతన జీవితంలోకి అడుగు పెట్టడం. కొలస్సీ 2:12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. బాప్తిసం ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని గలతీ 3:27 ఉంది. బాప్తిసం తర్వాత ఈ జీవితం మనది కాదు, మన స్థానంలో చనిపోయి మనల్ని బ్రతికించిన క్రీస్తుదవుతుంది. బాప్తిసం ద్వారా మనం ఆయన్ని ధరించుకున్నాం అంటే ఇంకా మనం కాదు, మనలో ఉండి దేవుడే మన ద్వారా జీవిస్తున్నాడని అర్థం. నిజంగా నువ్వు చెప్తుంటే నాకు బాప్తిసం యొక్క విలువ తెలుస్తుంది. సరే, నేను నీతో పాటు వస్తాను. నేను బాప్తిసం తీసుకుంటాను.